ఒక ఘోరమైన అవమానాన్ని, ఒక సిగ్గుచేటైనటువంటి సంఘటనని కప్పిపుచ్చుకుని అదేదో ఘనకార్యంగా చూపించేటటువంటి పాకిస్తాన్ ప్రయత్నము 24 గంటలు కూడా తిరగకుండానే ఎలా పూర్తిగా విఫలమైందో, నడివీధుల్లో పాకిస్తాన్ పరువు ఎలా పోయిందో చెప్పేటటువంటి ఘటన ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఘటన. ఒక రోజు 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన. అదే ఈరోజు రాకాలోకంలో చర్చిద్దాం. రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. 2 రోజుల క్రితం పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి, ఆయన మామూలు అధికారి మాత్రమే కాదు, మిలిటరీ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కీలకమైనటువంటి అధికారి. మిలిటరీ ఇంటెలిజెన్స్కి చెందినటువంటి అధికారి మిలిటరీ ఇంటెలిజెన్స్ కార్యాలయం ఎదురుగా ఇస్లామాబాద్లో ఉన్నాడు. అంటే హయ్యెస్ట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రదేశంలో, నిరంతర నిఘా ఉన్నటువంటి ప్రదేశంలో, దేశ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్లో గ్రూప్ కెప్టెన్ ఆసిమ్ తారిక్ అనేటటువంటి వ్యక్తి నిలబడ్డాడు. తన కారులో కూర్చుని ఉన్నాడు. కారులో కూర్చుని ఉండగా అతని దగ్గరికి ఒక మోటార్ సైకిల్ మీద ఒక యువకుడు వచ్చాడు. కారులో కూర్చున్నటువంటి ఆసిమ్ తారిక్ చాలా క్లోజ్ రేంజ్ నుంచి కాల్చాడు. ఆసిమ్ తారిక్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ రాజధానిలో, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ కార్యాలయం ఎదురుగా భారీ సెక్యూరిటీ మధ్య వచ్చి కాల్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ రియాక్ట్ కాలేదు, ఏమీ చేయలేకపోయింది, చేతులుడికి చూస్తూ కూర్చుండిపోయింది. అయితే ఈ అవమానాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి? ఎందుకంటే దేశ రాజధానిలో ఇలాంటి సంఘటన జరగడం, అది ఆర్మీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆఫీస్, మొత్తం దేశం మీద దృష్టి పెట్టే ఇంటెలిజెన్స్ ఆఫీస్ పరిసరాల్లోనే ఇది జరగడం, హై సెక్యూరిటీ ఏరియాలో ఇది జరగడం, దీంతో పాకిస్తాన్ పరువు పోయింది. కానీ పాకిస్తాన్ చాలా చావు తెలివితేటలు ఉన్నటువంటి దేశము. ఈ ఘోర పరాజయాన్ని తెలివితేటలతో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది పాకిస్తాన్ ప్రభుత్వం. తక్షణం పాకిస్తాన్ ప్రభుత్వం ఒక కట్టుకథ అల్లేసింది. ఆ కట్టుకథ ఏంటంటే, ఒక మహిళను, ఒక దుండగుడు, అతని పేరు సాద్ అవాసి. ఈ సాద్ అవాసి అనే వ్యక్తి ఆ మహిళను అపహరించుకుని తీసుకువెళ్ళటానికి మోటార్ సైకిల్ మీద వచ్చాడు. అపహరించుకుని తీసుకెళ్ళటానికి మోటార్ సైకిల్ మీద వస్తారా? కారో లేకపోతే మారుతి వ్యానో తీసుకొస్తారు, కానీ మోటార్ సైకిల్ మీద వచ్చాడు. ఆయన నడుపుతూనే, వాహనాన్ని నడుపుతూనే ఈ అమ్మాయిని లాగడానికి ప్రయత్నించాడు. సాధ్యమవుతుందా? అసాధ్యం. ఎందుకంటే నడుస్తున్న మోటార్ సైకిల్లో ఇంకొక అమ్మాయిని లాగితే ఏమవుతుంది? బండి నడిపే ప్రతివాడికి తెలుసు, ఆమెని అపహరించేందుకు ప్రయత్నం చేస్తే ఆ మహిళ యొక్క మానాన్ని రక్షించేందుకు ఈ మిలిటరీ ఆఫీసర్ అయినటువంటి గ్రూప్ కెప్టెన్ ఆసిమ్ తారిక్ అతనితో యుద్ధం చేశాడు. దాంతో ఈ ఎవరైతే దుండగీడు ఉన్నాడో అతను పారిపోయాడు. అయితే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఈ ఆఫీసర్ని కాల్చి చంపాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ నుంచి, ప్రభుత్వం నుంచి అద్భుతమైన ప్రకటనలు వచ్చాయి. ఈ అమరవీరుడి యొక్క త్యాగాన్ని, మహిళ మానాన్ని కాపాడేందుకు ఇతను చేసినటువంటి త్యాగాన్ని మేము మర్చిపోము, ఈ జాతి మొత్తం అతన్ని స్మరించుకుంటుంది అని అతనికి 2 వైపులా 2 దీపాలు వెలిగించేసేసి, హారతులు పట్టేసేసి పాకిస్తానీ మీడియా హీరోగా చేసేసింది. ఇంకా అతన్ని పట్టుకోవడం కోసము 9 గంటల పాటు సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. 11 టీమ్స్ని ఏర్పాటు చేశారు. 275 చోట్ల దాడులు చేశారు. అదేవిధంగా 137 కాల్ డేటాస్ని సేకరించి విన్నారు. ఆ తర్వాత 13 చోట్ల రైడ్స్ చేసిన తర్వాత ఈ సాద్ అవాసి అనే వ్యక్తి దొరకలేదు. కానీ ఈ 9-10 గంటల్లో పాకిస్తాన్ ఈ గ్రూప్ కెప్టెన్ ఆసిమ్ తారిక్ని పెద్ద హీరో చేసేసింది. పాకిస్తాన్ మీడియా అంతా కూడాను ఈ అమరవీరుడికి నివాళి అర్పించింది. కొవ్వొత్తులు, పూలమాలలు, ఇంకా మిగతా అన్ని కూడా మీరు ఊహించుకోవచ్చు. ఇదంతా దాదాపు 24-25 గంటల పాటు సాగిన తరువాత ఒక వీడియో బజార్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, ఈ దాడి మేము చేశాము, ఈ ఆసిమ్ తారిక్ పైన మేము దాడి చేయడానికి కారణం ఏంటంటే, మా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి 400 మంది డ్రగ్ రీహాబిలిటేషన్ కోసము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి యువకుల్ని
పొట్టన పెట్టుకున్నటువంటి తప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన కారణంగా ఈ ఆసిమ్ తారిఖ్ని మేము ఇస్లామాబాద్ నడిబొడ్డున హై సెక్యూరిటీ జోన్లో చంపాలని నిర్ణయించాము, ఇదిగో దానికి సంబంధించినటువంటి వీడియో ప్రూఫ్ అని చెప్పి వాళ్ళు ఈ మొత్తం ఆపరేషన్ని బాడీ క్యామ్ ద్వారా ఏ రకంగా రికార్డ్ చేశారు అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చేజు లేదు, మహిళ మానభంగము లేదు, మోటార్ సైకిల్ మీద సాదవాసి లేడు, ఎవరు లేరు. మొత్తం మీద ఇది తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి సాయుధులు చేసినటువంటి పని. దాంతో పాకిస్తాన్కి పాపం ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ ఎదురుగా జరిగింది, దేశ రాజధానిలో జరిగింది. ఇంత చేసి పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. పాకిస్తాన్ తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేసినటువంటి ప్రకటన, రిలీజ్ చేసినటువంటి వీడియో క్లిప్ని అబద్ధమని కూడా చెప్పలేదు. అయితే సైన్యానికి అడుగులకి మడుగులొత్తే మీడియా ఇప్పటికీ కూడాను ఆసిమ్ తారిఖ్కి సంబంధించి శ్రద్ధాంజలులు, పూలమాలలు, కొవ్వొత్తులు ఈ తంతు కానిస్తోంది. ఎందుకంటే సిగ్గు కప్పుకోవాలంటే చాలాసార్లు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తమ గౌన్ ఇలా పైకెత్తి ముఖాన్ని కవర్ చేసుకుంటారు, సిగ్గు మొహంలో ఉంటుంది. పాకిస్తాన్ ప్రస్తుతం చేస్తున్నది అదే. మొత్తం అంతా బజారు పాలైనా పర్వాలేదు, ముఖాన్ని కప్పుకుని ఈ అబద్ధాన్నే చలామణి చేసేటటువంటి ప్రయత్నాన్ని, దీని ద్వారా ఉన్న కాసింత సిగ్గు కూడాను వెళ్ళిపోతున్నా కూడాను పట్టించుకోకుండా దీన్నే ప్రచారం చేస్తోంది. మా మీద దాడి చేసేటటువంటి, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసేటటువంటి ప్రతి దాడికి మేము ఇలాగే మీ హై సెక్యూరిటీ జోన్లో దాడి చేసి జవాబిస్తాం. ఇలాంటి మరిన్ని దాడులు జరగబోతున్నాయి. ఇస్లామాబాద్ కావచ్చును, రావల్పిండి కావచ్చు, దేనిని మీరు రక్షించుకోలేరు. ఎందుకంటే రావల్పిండి పాకిస్తాన్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్, ఇస్లామాబాద్ పాకిస్తాన్ యొక్క పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. ఈ రెండింటినీ సవాలు చేయటం, ఇంత మటుకు ఏదో బలూచిస్తాన్లో సంఘటనలు జరిగినాయి, లేకపోతే ఖైబర్ పఖ్తూన్వా సరిహద్దు ప్రాంతంలో అల్లర్లు జరిగినాయి, లేకపోతే పిఓజేకేలో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి, ప్రజా తిరుగుబాటు జరుగుతోంది. కానీ ఇస్లామాబాద్నో రావల్పిండినో ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఇప్పుడు ఇస్లామాబాద్ని కూడా టచ్ చేసి చూపించారు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ సాయుధులు. పాకిస్తాన్ దగ్గర జవాబు లేదు. అబద్ధాలనే పెడల్ చేసి, అబద్ధాలనే ప్రచారం చేసి సిగ్గుని కప్పుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.